బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ రెండవ పుస్తకం విశ్వాసం. హదీస్ నెంబర్ 7. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఇస్లాం ఈ కింది 5 సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. 1. అల్లాహ్ను తప్ప ఇతరులను ఎవరిని ఆరాధించరాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ పంపించినటువంటి ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం. 2. నమాజులను శ్రద్ధగా పరిపూర్ణం చేయడం. 3. జకాత్ ఇవ్వడం. 4. హజ్ చేయడం. 5. రంజాన్ మాసంలో రోజాలు ఉండడం. హదీస్ నెంబర్ 8. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: విశ్వాసంలో 60కి పైగా శాఖలు ఉన్నాయి మరియు హయా అనే పదం అనేక భావనలను కలిగి ఉంటుంది. వాటిని కలిపి పరిగణించాలి. వాటిలో ఆత్మగౌరవం, వినయం, బిడియం మరియు విచక్షణ మొదలైనవి ఉన్నాయి. విశ్వాసంలో హయా అనేది ఒక భాగం. హదీస్ నెంబర్ 9. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: తన నాలికతో మరియు చేతులతో ముస్లింలకు హాని చేయకుండా ఉండేవాడే ముస్లిం, మరియు అల్లాహ్ నిషేధించిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టేవాడే ముహాజిర్. హదీస్ నెంబర్ 10. అబూ మూసా రజియల్లాహు అన్హు గారు ఇలా చెప్పారు: కొంతమంది ప్రజలు అల్లాహ్ ప్రవక్తని ఇలా అడిగారు: ఎవరు ఇస్లాం ఉత్తమమైనది, అనగా చాలా మంచి ముస్లిం ఎవరు? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు: ఎవరైతే తన నాలికతో మరియు చేతులతో ముస్లింలకు హాని చేయకుండా ఉంటాడో అతనే. హదీస్ నెంబర్ 11. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక వ్యక్తి ప్రవక్తని ఇలా అడిగారు: ఎటువంటి పనులు లేదా ఇస్లాం యొక్క ఏ లక్షణాలు ఉత్తమమైనవి? దానికి ప్రవక్త గారు ఇలా సమాధానం ఇచ్చారు: పేదలకు అన్నం పెట్టడం మరియు మీకు తెలిసిన వారికి తెలియని వారికి కూడా శుభాకాంక్షలు చెప్పడం. హదీస్ నెంబర్ 27లో కూడా మనకి ఇంకా డీటెయిల్గా వస్తుంది. హదీస్ నెంబర్ 12. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త గారు ఇలా అన్నారు: మీలో ఎవరు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. తాను తన కోసం దేనినైతే ఇష్టపడతారో తన సోదరుడి కూడా ఇష్టపడేంత వరకు, ఏదైతే తన కోసం ఇష్టపడతారో తన సోదరుడికి కూడా దాన్నే ఇష్టపడేంత వరకు వాళ్ళు నిజమైన విశ్వాసులు కాలేరు. హదీస్ నెంబర్ 13. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: అల్లాహ్ దూత ఇలా అన్నారు: ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, మీలో ఎవరూ నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. తమ తండ్రిని, తమ పిల్లలను ప్రేమించేదానికంటే నన్ను ఎక్కువగా ప్రేమించనంత వరకు. ఏమని చెప్పినారు ప్రవక్త గారు? మీలో ఎవరు కూడా నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. ఎంతవరకు అంటే మీ ఇంట్లో మీ తండ్రిని, మీ పిల్లలను ప్రేమించేదానికన్నా అల్లాహ్ను ప్రేమించేది, అల్లాహ్ సాక్షిగా ప్రవక్త గారిని ప్రేమించినంత వరకు వాళ్ళు నిజమైన విశ్వాసాలు కాలేరు. హదీస్ నెంబర్ 14. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: మీలో ఎవరు నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉండలేరు. తమ తండ్రి, తమ పిల్లలు మరియు సమస్త మానవాల్ని ప్రేమించేదానికంటే నన్ను ఎక్కువగా ప్రేమించనంత వరకు, ఎక్కువగా ప్రవక్త గారిని ప్రేమించినంత వరకు వాళ్ళు నిజమైన విశ్వాసాలు కాలేరు. హదీస్ నెంబర్ 15. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఈ క్రింది 3 లక్షణాలను కలిగి ఉన్న వ్యక్తి విశ్వాసం యొక్క మాధుర్యాన్ని పొందుతారు. ఈ 3 లక్షణాలు ఉంటే అతను విశ్వాసం యొక్క రుచిని అనేది, ఆనందాన్ని అనేది పొందగలడు. 1. అల్లాహ్ మరియు ఆయన దూత మరే ఇతర వస్తువుల కంటే ఎవరికి అత్యంత ప్రియమైన వారిగా ఉంటారో ఆ వ్యక్తి. 2. ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు కేవలం అల్లాహ్ ప్రీతి కోసమే ప్రేమించే వ్యక్తి. 3. అగ్నిగుండంలో విసిరివేయడాన్ని ఎంతగా ద్వేషిస్తారో తిరిగి అవిశ్వాసం వైపు మరలడానికి కూడా అంతే తీవ్రంగా ద్వేషించే వ్యక్తి. హదీస్ నెంబర్ 16. అనస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అన్సార్ల పట్ల ప్రేమ కలిగి ఉండడం. అన్సార్లు అంటే మదీనా వాసులు. విశ్వాసానికి చిహ్నం. అన్సార్ల పట్ల ద్వేషం కలిగి ఉండడం కపటత్వానికి చిహ్నం. హదీస్ నెంబర్ 17.
ఉబాదా ఇబ్నే అస్సామిత్ రజలాతల్ గారు ఉల్లేఖించారు. ఈయన బద్ర్ యుద్ధంలో పాల్గొన్నవారు మరియు అహబా ప్రమాణ రాత్రి నాడు ఒక నకీబ్ 6 వ్యక్తుల సమూహానికి నాయకుడుగా ఉండే వ్యక్తి. ఆ రాత్రి తన సహచరుల బృందం తన చుట్టూ ఉండగా అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఈ క్రింది విషయాలపై నాతో ప్రమాణం చేయండి, బైత్ చేయండి. వాళ్ళతో ఆ యొక్క నాయకుడితో చెప్పినారన్నమాట. బద్ర్ యుద్ధ సమయంలో అల్లాహ్తో పాటు ఆరాధనలో మరే వస్తువు భాగస్వామ్యం షిర్క్ చేయకూడదు, అల్లాహ్కి షిర్క్ కల్పించకూడదు. రెండవది దొంగతనం చేయకూడదు. మూడవది వ్యభిచారం చేయకూడదు. మీ పిల్లలను చంపకూడదు. ఏ నిర్దోషిపైన నింద మోపకూడదు. ఆరవది మంచి పని చేయమని ఆజ్ఞాపించినప్పుడు అవిధేయత చూపకూడదు. ప్రవక్త ఇంకా ఇలా జోడించారు, మీలో ఎవరైతే తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో వారికి అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడు. ఇక ఎవరైతే ఈ విషయాలలో దేనినైనా అల్లాహ్కు భాగస్వామ్యం షిర్క్ చేయడం తప్ప ఈ లోకంలోనే దానికి సంబంధించిన శిక్షను అనుభవిస్తారో ఆ శిక్ష ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మారుతుంది. ఒకవేళ ఎవరైనా వీటిలో దేన్నైనా చేసి అల్లాహ్ వారి పాపాన్ని కప్పి ఉంచితే పరలోకంలో వారిని క్షమించాలా లేదా శిక్షించాలా అనేది ఆయన నిర్ణయానికే వదిలివేయబడుతుంది. ఉబాదా బిన్ అస్సామిత్ రజల్లాహు గారు ఇలా జోడించారు, కాబట్టి మేము ఈ విషయాలపై ప్రమాణం చేశాము. అల్లాహ్ ప్రవక్త వైపు చూపిస్తూ ఇది ఆ యొక్క నాయకునికి ఈ 6 దానుల మీద బైత్ చేయమనేసి ఒట్టు వేసుకొని వాళ్ళని ఇస్లాంలోకి ఆహ్వానించారన్నమాట. హదీస్ నెంబర్ 18. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఒక కాలం వస్తుంది అప్పుడు ఒక ముస్లింకు అత్యుత్తమైన సంపద గొర్రెలవుతాయి. అతను తన మతాన్ని కష్టాల నుండి కాపాడుకుంటూ పలాయనం చిత్తగించడానికి ఆ గొర్రెలను వెంటపట్టుకొని పర్వత శిఖరాలకు మరియు వర్షం పడే ప్రదేశాలకు వెళ్ళిపోతాడు. ఒక కాలం వస్తుంది అప్పుడు ఒక ముస్లింకు అత్యుత్తమైన సంపద గొర్రెలవుతాయి. అతను తన మతాన్ని కష్టాల నుండి కాపాడుకుంటూ పలాయనం చిత్తగించడానికి ఆ గొర్రెలను వెంటపట్టుకొని పర్వత శిఖరాలకు వర్షం పడే ప్రదేశాలకు వెళ్ళిపోతారు. హదీస్ నెంబర్ 19. ఆయిషా రజల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ముస్లింలను ఏదైనా పని చేయమని ఆజ్ఞాపించినప్పుడల్లా వారికి చేయడం సులభమైన పనులనే వారికి సామర్థ్యాలకు అనుగుణంగా ఆయన ఆజ్ఞాపించేవారు. వారు ఇలా అన్నారు, ఓ అల్లాహ్ దూత, మేము మీలాంటి వారం కాదు. అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్తు పాపాలను క్షమించేశారు. అప్పుడు అల్లాహ్ దూతకు ఆగ్రహం కలిగింది. అది ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ఇలా అన్నారు, అల్లాహ్ పట్ల అత్యంత భయభక్తులు కలవాడిని నేనే. మీ అందరికంటే అల్లాహ్ గురించి ఎక్కువగా తెలిసిన వాడిని కూడా నేనే. ఏముంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువ ఇది పనిచేస్తున్నారు అనమాట. దానివల్ల మనకి ఈ విధంగా జరిగింది. హదీస్ నెంబరు 24. అల్లా మాఫ్ కరా. హదీస్ నెంబర్ 20. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అనస్ రజల్లాహు గారి ఉల్లేఖనం, ఎవరిలోనైతే ఈ కింది 3 లక్షణాలు ఉంటాయో వారు విశ్వాసం యొక్క తీపి రుచిని చూస్తారు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మరే ఇతర వస్తువుల కంటే ఎక్కువగా ఎవరికి ప్రేమైన వారవుతారో ఆ వ్యక్తి. ఒక వ్యక్తిని ప్రేమించేవాడు కేవలం అల్లాహ్ ప్రీతి కోసం మాత్రమే ప్రేమించేటట్లు ఉండాలి. అలాంటి వ్యక్తిని అల్లాహ్ తనను అవిశ్వాసం నుండి బయటికి తీసుకువచ్చిన తర్వాత తిరిగి అవిశ్వాసంలోకి వెళ్ళడాన్ని ఎవరైతే తీవ్రంగా ద్వేషిస్తారో, అగ్నిలో విసిరివేయబడ్డాన్ని ఎంతగా ద్వేషిస్తారో అంతగా అవిశ్వాసంలోకి వెళ్ళడాన్ని తీవ్రంగా ద్వేషించే వ్యక్తి. ఈ 3 లక్షణాలు ఉంటాయో వాళ్ళు విశ్వాసం యొక్క రుచి అనేది చూడగలుగుతారు. హదీస్ నెంబరు 21. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, స్వర్గవాసులు స్వర్గంలోకి ప్రవేశించి నరకవాసులు నరకానికి వెళ్ళినప్పుడు ఆవగింజంత విశ్వాసం కలిగిన వారిని నరకం నుండి బయటికి తీసుకురావాలని అల్లాహ్ ఆజ్ఞాపిస్తారు. కాబట్టి వారికి బయటికి తీసుకువస్తారు.
కానీ వారు అప్పటికి కాలిపోయి నల్లబడిపోయి ఉంటారు. అప్పుడు వారిని హయాత్ అనే వర్షం ఆ యొక్క నదిలో, హయా అనే వర్షం లేదా హయాత్ అనే జీవం గల నదిలో వాళ్ళని ఉంచుతారు. ఈ 2 పదాల్లో ఏది సరైనదో అన్న విషయంలో ఉల్లేఖడికి సందేహం ఉంది. అప్పుడు వారు వరద కాలువ గట్టున మొలిచే గింజల తిరిగి జీవం పొందుతారు. అది పసుపు రంగులో మెలికలు తిరిగినట్టుగా బయటకు రావడం మీరు చూడలేదా? దీంట్లో ముంచినప్పుడు స్వర్గవాసులు, నరకవాసులు వాళ్ళ చోట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. అయితే నరకంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆవగింజంత విశ్వాసం ఉన్న వాళ్ళని బయటికి తీయాలని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు వాళ్ళని బాగా మాడిపోయి మసి అయిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆ యొక్క జలంలో ముంచుతారు అన్నమాట. హయాత్ అనే జలంలో ముంచినప్పుడు అది మళ్ళీ తిరిగి ఎట్లయితే మనం విత్తనం భూమిలో వేసినప్పుడు మొలకెత్తుతుందో అట్లా పసుపు రంగులో చూడడానికి చాలా బాగుంటుందో అట్లా ఆ విధంగా తయారవుతారు. హదీస్ నెంబర్ 22. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నేను నిద్రపోతున్నప్పుడు కొంతమంది వ్యక్తులను చూశాను కలలో. వారు చొక్కాలు ధరించి ఉన్నారు. కొందరు చొక్కాలు కేవలం ఛాతీ వరకు మాత్రమే ఉన్నాయి. మరికొందరివి అంతకంటే కూడా పొట్టిగా ఉన్నాయి. ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు మాత్రం తాను ఈడ్చుకుంటూ వెళ్లేంత పొడవైన చొక్కాను ధరించి ఉన్నట్లు చూపడ్డారు. ప్రజలు ఇలా అడిగారు, ఓ ప్రవక్త, దీనిని మీరు ఎలా వ్యాఖ్యానించారు? దీని వివరణ ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా బదిలిచ్చారు, అది ఇస్లాం ధర్మం. అల్లాహు అక్బర్. చూడండి, ఉమర్ రజియల్లాహు అన్హు గారిది అయితే పొడవ బాగా కిందికి ఉంది, ఇంకా కాళ్ళ కిందికి వెళ్ళిపోయింది, ఈడ్చుకుంటూ పోతున్నారు అంత పెద్ద చొక్కా ఉమర్ రజియల్లాహు అన్హు గారి. మిగతారని అందరికీ వాళ్ళ ఛాతీ వరకే ఉన్నాయి, పొట్ట కూడా కప్పడంలా, ఇంకా పొట్టిగా ఉన్నాయంట. దాని వివరణ అడిగితే కనుక అప్పుడు చెప్పినారు, అది ఆ యొక్క ధర్మము. ఆయన ధర్మం అంటే ఆయన ఉమర్ రజియల్లాహు అన్హు గారు అంత పక్కాగా ధర్మము ఎక్కువగా ఆచరిస్తున్నారు తన యొక్క స్తోమత కన్నా. హదీస్ నెంబర్ 23. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి అల్లాహ్ ప్రవక్త ఒక అన్సారీ సహచరుడు వద్ద వెళ్తుండగా ఆ వ్యక్తి తన సోదరుడికి హయా గురించి బోధ చేయడం గమనించారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అతన్ని వదిలివేయండి, ఎందుకంటే హయా అనేది విశ్వాసంలో ఒక భాగం. హదీస్ నెంబర్ 24. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకడు లేడని, ముహమ్మద్ ప్రవక్త అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం ఇవ్వడం, అలాగే నమాజును సక్రమంగా ఆచరించి జకాతును చెల్లించే వరకు వారిపై పోరాడమని నాకు అల్లాహ్ ద్వారా ఆజ్ఞాపించబడింది. కాబట్టి వారు ఆ విధంగా చేస్తే ఇస్లామీయ చట్టాల పరిధిలో తప్ప నా నుండి తమ ప్రాణాలు మరియు ఆస్తులను కాపాడుకుంటారు. ఇక వారి లెక్కలు అల్లాహ్ చూసుకుంటారు. హదీస్ నెంబర్ 25. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ దూతను అంటే ప్రవక్త గారిని ఒకరు ఇలా అడిగారు, అత్యుత్తమైన ఆచరణ ఏది? దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, అల్లాహ్ను మరియు ఆయన దూతను విశ్వసించడం. తిరిగి ప్రశ్నించే అతను ఇలా అడిగారు, ఆ తర్వాతి స్థానంలో ఏది ఉంది? ఆ ప్రవక్త గారు బదిలిచ్చారు, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయడం. ఆ ప్రశ్నకర్త మళ్ళీ అడిగారు, ఆ తర్వాతి స్థానంలో మంచిలో ఏది ఉంది? ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, హజ్జే మబరూర్, మక్కా హజ్ చేయడం. ఇది అల్లాహ్ చేత ఆమోదించబడింది. కేవలం అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఆడంబరం కోసం కాకుండా ఎటువంటి పాపాలకు పాల్పడకుండా అల్లాహ్ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆచరించేబడే హజ్ యాత్ర ఇది. హదీస్ నెంబర్ 26. సాద్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను అక్కడ కూర్చొని ఉండగా అల్లాహ్ దూత ఒక జన సమూహానికి జకాత్ పంపిణీ చేశారు. ఆ సమూహంలో అందరికంటే ఉత్తముడను నేను భావించిన ఒక వ్యక్తిని అల్లాహ్ దూత విడిచిపెట్టారు, ఏమీ ఇవ్వలేదు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఓ ప్రవక్త, మీరు ఆ వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టారు? అల్లాహ్ సాక్షిగా నేను అతన్ని ఒక నిజమైన విశ్వాసిగా పరిగణిస్తున్నాను. దానికి ఇలా వ్యాఖ్యానించారు, లేదా కేవలం ఒక ముస్లిం మాత్రమే అనండి.
నేను కొంతసేపు మౌనంగా అన్నాను. ప్రవక్త గారు ఏం చెప్పినారు? లేదా కేవలం ఒక ముస్లిం మాత్రమే అనండి. నేను కొంచెంసేపు మౌనంగా ఉన్నాను. కానీ అతని గురించి నాకు తెలిసిన విషయాల కారణంగా నా ప్రశ్నను మళ్ళీ అడగకుండా ఉండలేకపోయాను. అప్పుడు నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగాను, మీరు ఫలానా వ్యక్తిని ఎందుకు విడిచిపెట్టారు? అల్లాహ్ సాక్షిగా అతను ఒక నిజమైన విశ్వాసి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ ఇలా అన్నారు, లేదా కేవలం ఒక ముస్లిం మాత్రమే అనండి. అతని గురించి నాకు తెలిసిన విషయాల కారణంగా నా ప్రశ్నను మళ్ళీ అడగకుండా ఉండలేకపోయాను. మూడోసారి అడిగినారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఓ సాద్, నాకు మరొక వ్యక్తిపై ఎక్కువ ప్రేమ ఉన్నప్పటికీ అల్లాహ్ అతన్ని నరకాగ్నిలో ముఖం మీద పడవేస్తాడేమోనన్న భయంతో నేను ఈ వ్యక్తికి ధనాన్ని ఇస్తున్నాను. హదీస్ నెంబర్ 27. అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఒక వ్యక్తి అల్లాహ్ దూతను ఇలా అడిగారు, ఇస్లాంలో ఏ రకమైన కర్మలు ఉత్తమమైనది? ఆయన ఇలా సమాధానమిచ్చారు, పేదలకు అన్నం పెట్టడం మరియు తెలిసిన వారికి తెలియని వారికి సలాములు చెప్పడం. హదీస్ నెంబర్ 28. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించినది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నాకు నరకాగ్ని చూపబడింది, అందులో నివసించే వారిలో అత్యధికులు కృతజ్ఞులైన స్త్రీలే. అప్పుడు ఇలా అడగబడింది, వారు అల్లాహ్ను తిరస్కరిస్తారా? ఆయన ఇలా సమాధానమిచ్చారు, వారు తమ భర్తల పట్ల కృతజ్ఞులుగా ఉంటారు, తమకు లభించిన ఉపకారాల పట్ల మరియు తమకు చేసిన మంచి పనుల పట్ల కృతజ్ఞులుగా ఉంటారు. అంటే కృతజ్ఞత చూపరన్నమాట. ఒకవేళ మీరు వారిలో ఒకరి పట్ల నిరంతరం మంచిగానే ఉదారంగా వ్యవహరించినా ఆ తర్వాత ఆమె మీలో తనకు నచ్చని ఏదైనా ఒక విషయాన్ని చూస్తే ఆమె ఇలా అంటుంది, నాకు మీ నుండి ఎప్పుడూ మంచి జరగలేదు. ఎంత మంచి చేసినా ఆమె కృతజ్ఞత చూపదంట. దానివల్ల ఏమంటారు, ఎక్కువ నరకాగ్నిలో స్త్రీలు పోవడాన్ని గమనించారు. హదీస్ నెంబర్ 29. అల్ మరూర్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అర్ రబాదా వద్ద నేను అబూదర్ను కలిశాను. అబూదర్ రజియల్లాహు అన్హు కలిశాను. ఆయన ఒక పై వస్త్రం ధరించి ఉన్నారు. ఆయన బానిస కూడా అటువంటిదే ధరించి ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటని నేను అడిగాను. ఆయన ఇలా బదులిచ్చారు, నేను ఒక వ్యక్తిని తన తల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ అవమానించాను. అప్పుడు ప్రవక్త నాతో ఇలా అన్నారు, ఓ అబూదర్, నువ్వు అతని తల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ అతన్ని అవమానించావా? నీలో ఇంకా అజ్ఞానపు లక్షణాలు మిగిలే ఉన్నాయి. మీ బానిసలు మీ సోదరులే. అల్లాహ్ వారిని మీ ఆధీనంలో ఉంచారు. కాబట్టి ఎవరి ఆధీనంలోనైనా ఒక సోదరుడు ఉంటే తాను తినే ఆహారాన్ని అతనికి పెట్టాలి, తాను ధరించే వస్త్రాలని అతనికి ధరింపచేయాలి. వారి శక్తికి మించిన పనులను వారితో చేయించవద్దు. ఒకవేళ అలా చేయించాల్సి వస్తే వారికి సహాయపడండి. హదీస్ నెంబర్ 30. అల్ అహ్నాఫ్ బిన్ కైఫ్ రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, నేను ఆ వ్యక్తికి అలీ ఇబ్న్ అబీ తాలిబ్ సహాయం చేయడానికి వెళ్తుండగా, అంటే అలీ రజియల్లాహు అన్హు గారికి సహాయం చేస్తుండగా అబూ బకర్ రజియల్లాహు అన్హు గారు నన్ను కలిశారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. నేను ఇలా బదిలిచ్చాను, నేను ఆ వ్యక్తికి సహాయం చేయడానికి వెళ్తున్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు, వెనక్కి వెళ్ళు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పడం నేను విన్నాను, ఇద్దరు ముస్లింలు తమ కత్తులతో ఒకరినొకరు పోరాడుకున్నప్పుడు చంపినవాడు చంపబడిన వారు ఇద్దరూ నరకాగ్నికి వెళ్తారు. అప్పుడు నేను ఇలా అడిగాను, ఓ అల్లాహ్ దూత, చంపిన వాడి విషయం సరే, చంపబడిన వాని విషయం ఏమిటి? అల్లాహ్ దూత ఇలా బదిలిచ్చారు, అతను కూడా తన సహచరుని చంపాలనే ఉద్దేశాన్ని ఖచ్చితంగా కలిగి ఉన్నాడు. హదీస్ నెంబర్ 31. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ఈ కింది వచనం ఆయత అవతరించినప్పుడు, ఎవరైతే విశ్వసించి తమ విశ్వాసాన్ని అన్యాయంతో కలుషితం చేసుకోరో అల్లాహ్ దూత సహచరులు ఇలా అడిగారు, మాలో అన్యాయం తప్పు చేయని వారు ఎవరున్నారు? అల్లాహ్ ఇలా అవతరింపజేశారు. అప్పుడు ఖురాన్ ఆయత అనమాట, నిస్సందేహంగా అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధనలో భాగస్వామ్యం చేయడం నిజంగా ఒక మహా అన్యాయం, చాలా పెద్ద తప్పు. హదీస్ నెంబర్ 32. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, కపటి యొక్క లక్షణాలు 3, అంటే హైపోక్రైట్స్, మునాఫిక్ అనమాట. 1, అతను మాట్లాడినప్పుడల్లా అబద్ధమే చెప్తారు. వాగ్దానం చేసినప్పుడల్లా దాన్ని భంగం చేస్తారు. మీరు అతన్ని విశ్వసిస్తే
అతను నమ్మక ద్రోహిగా తేలుతాడు. అంటే ఏదైనా అమానత్ పెడితే అతని దగ్గర తిరిగి ఇవ్వడు. సరే, హదీస్ నెంబర్ 33. అబ్దుల్లా బిన్ అమ్ర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరిలోనైతే ఈ కింది 4 లక్షణాలు ఉంటాయో వారు సంపూర్ణ మునాఫికులు. మరి ఎవరిలోనైతే 4 లక్షణాల్లో ఒకటి ఉంటుందో వారు దాన్ని విడనాడనంత వరకు కపటతపు మునాఫిక్ లక్షణాలు ఉన్నట్లే. కాబట్టి 4 అనేది మునాఫిక్ లక్షణాలు. వాటిలో ఉండేది ఒక్కటి ఉన్నా కానీ వాళ్ళకు ఆ లక్షణాలు అంటే ఆ యొక్క మునాఫిక్ లక్షణాలు అనేది ఉన్నట్లు. 1, ఎప్పుడైతే వారికి ఏదైనా అప్పగింపబడుతుందో వారు ద్రోహం చేస్తారు. 2, వారు మాట్లాడతారో అసత్యం పలుకుతారు. 3, ఏదైనా ఒప్పందం చేసుకుంటే దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. 4, ఎప్పుడైతే వారు వాదించుకుంటారో వారు అత్యంత అవివేకపూరితంగా, దుష్టంగా మరియు అవమానకరంగా ప్రవర్తిస్తారు. హదీస్ నెంబర్ 34. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఇలా అన్నారు, ఎవరైతే ఖద్ర్ రాత్రి అంటే లైలతుల్ ఖద్ర్ రాత్రి దృఢమైన విశ్వాసంతో మరియు అల్లాహ్ ప్రతిఫలాలను పొందాలనే ఆశతో నిలబడి ప్రార్థనలు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడ్డాయి. లైలతుల్ ఖద్ర్ నాడు దృఢమైన విశ్వాసంతో అల్లాహ్ యొక్క పుణ్యాలను పొందాలనే ఆశతో నిలబడి ప్రార్థన చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి. హదీస్ నెంబర్ 35. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, అల్లాహ్ మార్గంలో పాల్గొనే వ్యక్తిని అల్లాహ్ మరియు ఆయన దూతలపై ఉన్న విశ్వాసం తప్ప మరేదీ ప్రేరేపించకపోతే అల్లాహ్ అతనికి ప్రతిఫలాన్ని కానీ లేదా యుద్ధ సంపత్తిని కానీ ప్రసాదిస్తారు, లేదా అతన్ని స్వర్గంలోకి ప్రవేశపెడతారు. నా అనుచరులకు ఇది కష్టంగా పరిణమించదని నాకు అనిపించుంటే జిహాద్ కోసం వెళ్ళే ఏ చిన్న సైనిక దళం వెనక నేను ఉండిపోయేవాడిని కాదు. అల్లాహ్ మార్గంలో అమరుడిగా మరణించడం, ఆపై తిరిగి బ్రతికించడం, మళ్ళీ అమరుడిగా మరణించడం, తిరిగి బతికించడం, ఆపై మరొకసారి ఆయన మార్గంలో అమరుడిగా మరణించడం, ఇలా జరగాలని నేను ఎంతగానో కోరుకునేవాడిని. హదీస్ నెంబర్ 36. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే రంజాన్ రాత్రులలో దృఢమైన విశ్వాసంతో మరియు అల్లాహ్ ప్రతిఫలాలను పుణ్యాలను పొందాలనే ఆశతో నిలబడి ప్రార్థనలు చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడ్డాయి. హదీస్ నెంబర్ 37. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారి ఉల్లేఖనం, అల్లాహ్ దూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే రంజాన్ మాసంలో దృఢ విశ్వాసంతో అల్లాహ్ ప్రతిఫలాలను పొందే ఆశతో ఉపవాసాలు పాటిస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడ్డాయి. హదీస్ నెంబర్ 38. అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలిపారు, ఇస్లాం ధర్మం చాలా సులభమైనది. ఎవరైతే తమ ధార్మిక ఆచరణలో తమపై తాము మితిమీరిన భారాన్ని ఒప్పుకుంటారో వారు ఆ పద్ధతిలో ఎక్కువ కాలం కొనసాగలేరు. కాబట్టి మీరు అతివాదులుగా ఉండకండి. దైవాజ్ఞలను సాధ్యమైనంత వరకు పరిపూర్ణంగా పాటించడానికి ప్రయత్నించండి మరియు మీకు తప్పక ప్రతిఫలం లభిస్తుందనే శుభవార్తను స్వీకరించండి. అలాగే ఉదయపు వేళల్లో, రాత్రి వేళల్లో ఆరాధనలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందండి. హదీస్ నెంబర్ 39. అల్ బరా రలియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనాకు వచ్చినప్పుడు మొదట ఆయన అన్సార్లలోని తన తాతల కుటుంబంతో బస చేశారు. ఆయన 16 లేదా 17 నెలల పాటు బైతుల్ ముఖద్దస్ వైపు ముఖం చేసి నమాజులు చేశారు. అయితే తాను కాబాలో వైపు ముఖం చేసి నమాజ్ చేయాలని ఆయన మనసులో కోరుకునేవారు. ఆయన కాబా వైపు ముఖం చేసి మొట్టమొదటి నమాజ్ అసర్ నమాజ్. దీన్ని ఆయన కొందరు సహచరులతో కలిసి ఆచరించారు. ఆ నమాజ్లో ఆయనతో పాటు పాల్గొన్న వారిలో ఒకరు బయటకు వచ్చి మసీదులో నమాజ్ చేస్తున్న మరికొందరు వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో వారు వంగి రుకు చేస్తున్నారు. ఆయన వారిని ఉద్దేశించి ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేను అల్లాహ్ దూతతో కలిసి మక్కా వైపు ముఖం చేసి నమాజ్ చేశానని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆ మాట వినగానే ప్రజలు వెంటనే తమ ప్రార్థనా దిశను కాబా వైపుకు మార్చుకున్నారు. ప్రవక్త ప్రార్థనలలో జెరూసలేం వైపుకు తిరిగి ఉండటం చూసి యూదులు మరియు గ్రంథ ప్రజలు సంతోషించేవారు.
కానీ ప్రార్థన సమయంలో ఆయన తన దిశను కాబా వైపు మార్చున్నప్పుడు వారు దానిని ఆమోదించలేదు. అల్ బరా రజిల్లాహు గారు ఇంకా ఈ విధంగా చెప్పారు, మేము ప్రార్థనలలో మా దిశను మక్కా వైపు మార్చుకోవడానికి ముందు కొంతమంది ముస్లింలు మరణించారు లేదా చంపబడ్డారు. వారి గురించి ఏమి చెప్పాలో మాకు తెలియలేదు. అప్పుడు అల్లాహ్ వాక్యాలు ఇలా అవతరించాయి, మరియు అల్లాహ్ మీ విశ్వాసాన్ని, మీ ప్రార్థనలను ఎన్నటికీ వృధా చేయరు. అంటే ముస్లింల ప్రార్థనలు చెల్లుబాటు అవుతాయి. హదీస్ నెంబర్ 40. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ దూత ఇలా అన్నారు, మీలో ఎవరైనా తమ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే వారి మంచి పనులు ఒక్కొక్క మంచి పనికి 10 రెట్లు నుండి 700 రెట్ల వరకు ప్రతిఫలం లభిస్తుంది. ఇక చెడు పని విషయానికి వస్తే అది ఉన్నట్లుగా నమోదు చేయబడుతుంది. 40 హదీసులు చదివాం. ఇన్షాల్లా వచ్చే రోజు కూడా 40 హదీసులు ఇన్షాల్లా చదువుతాం. అస్సలాము అలైకుం.